మోహన్ బాబు 50 ఏళ్ళు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఫంక్షన్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఫంక్షన్ లోని ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరు కూడా ఎందుకు కనిపించలేదు, ఎందుకు రాలేదు అన్న దానిపైన చర్చ జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మోహన్ బాబు గారి ఈవెంట్ అని అంటే ఆయన ఇండస్ట్రీ పెద్ద, ఎన్ని సినిమాలు చేశారు, ఎంత బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. సో అలాంటి అతనికి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఎందుకని కనిపించలేదు, కేవలం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ ఆయనతో పాటు ఉన్న హీరోస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ ఎందుకు రాలేదు, ఈయన పిలవలేదా లేకపోతే వాళ్ళు రాలేదా అన్న దానిపైన ఇవాళ కొంతమంది మాటలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు దీని గురించి? ఈవెంట్ అనేది, వేడుక అనేది నేను చేసుకునేది. పురస్కారం, సన్మానం అనేది వాళ్ళు చేయాలి. నా సన్మానం నేను చేసుకోవద్దు. అవునా కదా? నా ఈవెంట్ నేను చేసుకోవచ్చు. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 years అయింది కాబట్టి నేను ఒక ఈవెంట్ క్రియేట్ చేశా. ఆ ఈవెంట్కి ఒక బాల్ రూమ్ పెట్టుకున్నాము. ఆ బాల్ రూమ్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఎవరెవరిని పిలవాలి అంటే నాతో పాటు అలా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు, ఈ 50 ఏళ్ళ జర్నీలో నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు, మొదటి సినిమాలో తనతో పాటు హీరోయిన్గా ఎంటర్ అయిన అన్నపూర్ణమ్మ గారు, ఇంకా చాలామంది, పనిలో పని నా కొడుకు, కూతురు, వాళ్ళ పిల్లలు, ఇంతే. ఇంతకుమించి ఏముంటుంది? ఇది నేను చేసే వేడుక. నెక్స్ట్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక వేడుక క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీ పెద్దలందరూ అనుకొని అరే పలానా ఆయనకు కూడా 50 ఏళ్ళు నిండాయి కాబట్టి ఆయన మనం సత్కరించుకోవాలి అని ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఈయనను అక్కడికి పిలిచి వాళ్ళందరూ జరిపిస్తే వేడుక వాళ్ళందరూ రావాలి. ఈయన వేడుకకి వాళ్ళందరూ రాలేదు అంటే వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళందరూ కలిపి ఈయనకి సంబంధించిన వేడుక ఎందుకు చేయాలి అనుకోలేదు? చేయొచ్చమ్మా, ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే నేను చేసుకునేది వేరు, అర్ధరాత్రి 12 గంటలకి మీరు కేకులు తెచ్చేది వేరు. అవునా? 12 గంటలకు అందరు వస్తారు కేకులు పట్టుకొని, అది మీరు విష్ చేస్తారు. మీతో పాటు ఎంతమంది అన్న వస్తారు, అందరు విష్ చేసి వెళ్తారు. నెక్స్ట్ నేను చేసుకునేది వేరు. ఇట్లా 2 టైప్స్ ఉంటాయి. మన సన్మానాలు మనం చేసుకోవద్దు, అవతల వాళ్ళు సన్మానించాలి. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. మేబీ రేపో ఎల్లుండో ఇంకో రోజో ఎక్కడన్నా పెట్టొచ్చు, చెప్పలేము దాన్ని. మరి దీనికి ఎందుకు సార్ మరి ఇంత రచ్చ చేస్తున్నారు? అంటే మోహన్ బాబు గారు కొంచెం అంటే చాలా అగ్రెసివ్ ఉంటారు, అందుకని మేబీ ఈ రీసెంట్ గా జరిగిన వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి దూరంగా ఉండడానికి వాళ్ళు ఏమైనా ఇష్టపడుతున్నారా అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అన్న దాని గురించి? ఏం లేదు, ఏ టాపిక్ అయినా సరే ఎవరినైనా సరే గిల్లితే ఆ టాపిక్కి బాగా మైలేజ్ రావాలా. అదేదో మోహన్ బాబు గారిని గిల్లితే ఇంకా బాగా మైలేజ్ వస్తుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే రచ్చేది, అంత మించి ఏం లేదు. ఆయన కూడా దానికి స్పందించాల్సిన అవసరం లేదు. హీజ్ ఇన్ ఎ సెలబ్రేషన్ మోడ్. ఆ సెలబ్రేషన్ ఫస్ట్ తన 50 ఏళ్ళు తనతో పాటు ట్రావెల్ అయ్యి తనతో పాటు చూసిన వాళ్ళతో చేసుకుంటాడు ఒక వేడుక. నెక్స్ట్ ఆయన సినీ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు ఏదన్నా ఎక్కడన్నా ఈవెంట్ ప్లాన్ చేసి వాళ్ళ 10 మందిని పిలిస్తే అదొక ఈవెంట్. లేదు, ఇండస్ట్రీ పెద్దలందరూ మనతో పాటు, ఇండస్ట్రీలో ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, ఈయనకు కూడా ఇన్నేళ్ళు నిండాయి, 600లకు పైగా సినిమాలు చేశాడు, విలక్షణమైన నటుడు, విలక్షణ పాత్రలు బోలెడు చేశాడు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు, ఇండస్ట్రీకి ఒక లెజెండ్ లాంటివాడు, ఇట్లాంటి ఆయన్ని మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు కూడా అనుకొని ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే అది ఈయనకి ఇచ్చే రియల్ ట్రిబ్యూట్ అనేది నా ఫీలింగ్. కానీ ఇస్తారంటారా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ముందే, ఎందుకంటే ఇలాంటి ట్రిబ్యూట్స్ అన్ని కూడా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ముందడుగు వేసి చేయాల్సినవి. బట్ ఎవరికి వాళ్ళే మేము ఇగోండి కంప్లీట్ చేసుకున్నాం, మేము ఇన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పి చిన్న వాళ్ళైతే ఓకే సైలెంట్ ఉంటారు. సో ఇలాంటి పెద్ద అగ్రనాయకులు వాళ్ళకి వాళ్ళే సెలబ్రేషన్స్ చేసుకుంటే సో ఇండస్ట్రీని కించపరిచినట్టు కాదా? అంటే వాళ్ళు నన్ను గుర్తించలేదు కాబట్టి నేనే చేసుకోవాల్సి, అది అవతల వాళ్ళకు ఉండాలి కామన్ సెన్స్ అనేది. ఎందుకంటే మా ఎలక్షన్స్ అయినప్పుడు కూడా సగం మేము సగం మీరు అన్నట్టు వ్యవహరించారు. ఇది ఇప్పుడు కూడా ఆ సగం మందే వచ్చారు, మిగతా సగం వాళ్ళు రాలేదు. ఈ సగాన్ని అభినందించే వాళ్ళే ఇక్కడికి వచ్చారు, ఆ సగానికి వాళ్ళు అదేంటి సపోర్ట్ చేసే వాళ్ళందరూ రాలేదు అనే ఒకటి ఇది ఉంది. అలా కాకుండా ఈ సగం ఆ సగం అనేది కాదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. 30 సగాలు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళతో పాటు శతదినోత్సవాలు, అర్ధశత దినోత్సవాలు, నెక్స్ట్ అదేంటి ఇండస్ట్రీలో 50 years ప్రయాణం ఎవరెవరైతే చేసుకున్నారో, ఒక లెజెండరీ నటుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆయన సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రేపు రోజు ఇంకో 2 అడుగులు ముందుకేసి ఏ అభిమానో నిర్వహించాడు అనుకో, వీళ్ళందరూ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు. అంతే కదా? అంటే వీళ్ళు చేయాల్సింది ఎవరో బయట నుంచి ఒక అభిమాని వచ్చి సార్ నేను మీ అభిమానిని, మీకు 50 ఏళ్ళు మిమ్మల్ని ఇన్ని రకాలుగా చూశాను, మీతో పెద్దరాయుడు చూసినప్పుడు అది నేర్చుకున్నాను, సోగ్గాడి పిల్లని చూసి నేను పేకట మానేశాను, ఇంకేదో చూసి అది అయ్యాను ఇదే అయ్యాను మాట్లాడుతూ ఉంటారు. మీ కామెడీ చేస్తే నవ్వాను, సెంటిమెంట్కి ఏడ్చాను అనే ఒక అభిమానం ఉంటాడు. వాళ్ళు కనుక ఈవెంట్ చేశారనుకో,
ఇక వీళ్ళందరూ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు, ఇక మనం ఏమనలేము. సో మోహన్ బాబు గారి పరిస్థితి ఈ విధంగా ఉంది ఇండస్ట్రీలోని. అండ్ వాట్ మోహన్ అబౌట్ బాబు గారి రిమైనింగ్ పరిస్థితికి ఏం అవ్వలేదు, ఆయన పరిస్థితి బాగానే ఉంది, ఆయన హ్యాపీగానే అంత పెద్ద యాక్టర్ కే గౌరవం ఇవ్వలేదు కదా, మరి చిచి అంటే ఇప్పుడు ఈవెంట్ చేస్తేనే గౌరవం ఇచ్చినట్టు కూడా కాదు, అది కూడా లేదు. నేను ఈవెంట్ చేయాలని ఉత్సాహం నాకున్నా ఈవెంట్ చేయించుకోవాలన్నా ఇది ఈయనకు ఉండాలిగా. అన్ని పురస్కారాలు ఎందుకయ్యా బాబు అని చాలా సింపుల్ గా ఉండే మనిషి, అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. వాళ్ళు ఒకవేళ ప్రతిపాదించినా ఏ వద్దులేండి, చాలా చిన్నగా ఏదో చేసుకుందాం, అంత అవసరం లేదని ఈయన కూడా చెప్పుండొచ్చు. సో అందుకనే ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళని కూడా పిలకపోవచ్చా? పిలవకపోవచ్చు అనేది పక్కన పెట్టి, పిలవకపోవచ్చు అనేది ఇక్కడ వేరే విషయం. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే 50 ఏళ్ల ప్రస్థానం, తనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చారు అంతే. సో దీన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదంటే అసలు ఏ మాత్రం కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. For more videos like this, subscribe Big TV channel.